ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏమై ఉండదో చెప్పమ్మా. యాడికి తీసుకుపోతా ఉండవు? నీ కోడలు చాలా చేస్తా ఉండాది. ఆ దరిద్రాన్ని నా నోటితో నేను చెప్పలేను. నీ కళ్ళతో నువ్వే చూద్దుగాని రా. అరే బిన్నెరా. అరే రా, నీ కళ్ళతో నువ్వే చూడు. చూసుకోవాలి కదా చంద్రిక. ఏందమ్మా, ఏం చూస్తా ఉండవు? అది కాదురా, ఇందాక ఆ భరత్ ఆ ఎమ్మి చేయి పట్టుకుని మాట్లాడుతా ఉండవు నేను చూసినానురా. మన ఇంటి కోడలు అట్టా పరాయి మగాడితో చనువుగా ఉండడం ఏంటని నీకు చూపించాలని తీసుకొచ్చి ఉండానురా. ఏది యాడుండాడు? ఆడుంది నీ మనవడు. లేదురా, నేను చూసి ఉండానురా. అమ్మా, నీకు వయసు మీద పడుతుండాది కదా, అట్నే అనిపిస్తా ఉంటాది. రేపు డాక్టర్ కాడికి తోలకపోయి నీ కండ్లు చూపిస్తా. అది కాదురా. ఏది కాదు? అర్జుడు, నీ మనవడు పెండ్లానికి పనోడ్లాగా ఎట్టా సేవలు చేస్తుండాడో చూడు. వాళ్ళిద్దరూ బాగానే ఉండారు. నువ్వు నీ అనుమానం పక్కన పెట్టి పోయి నీ పనులు చూసుకో. అంతేకాని నా పనులు చెడగొట్టొద్దు. అరే ఏందిది? నేను చూసినప్పుడు వాళ్ళిద్దరు కదా ఉండారు, ఇప్పుడు వీళ్ళు ఎట్టా వచ్చినారు? నేను బాగానే చూసినానా? ఏంటో. భరత్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మా నాన్నమ్మ కళ్ళు సీసీ కెమెరాల కంటే పవర్ఫుల్. ఇంకా ఎన్ని రోజులండి? వెంటనే మమ్మల్ని పంపించేయండి. ఇలా రోజు టెన్షన్ పడుతూ ఉండడం మాకు చాలా కష్టంగా ఉంది. అర్థమవుతుంది చంద్రిక, ఇంకో 2-3 రోజులు అంతే. ఈలోగా నేనే ఏదో ఒకటి చేస్తాను. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వదలండి అయ్యా, నేను నడవగలను. అమ్మా నమస్కారం. రండి స్వామి, కూర్చోండి. అలాగేనమ్మా. ఏం తీసుకుంటారు? అమ్మా, పిలిపించిన పని ఏమిటో చెప్తే మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటానమ్మా. ఏంది స్వామి, ఎందుకంత తొందరపడతా ఉండావు? కాస్త నిదానంగా మాట్లాడాలా. ముందు కూర్చో. అలాగే చెప్పండి అమ్మా. నాకెందుకు నా మనవడి మీద వాడి పెండ్లం మీద అనుమానంగా ఉండాది స్వామి. అనుకున్నాను. మీరు పిలిపించి ఇంత మర్యాద ఇచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా వాళ్ళ మీద ఏం అనుమానం వచ్చిందండి? దానికి నేనేం చేయాలో చెప్పండి. నువ్వేం చేస్తావంటే వాళ్ళిద్దరికీ మా అందరి ముందు పెళ్లి చెయ్యాల. పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి ఏమిటండి? మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అదేదో సినిమాలో కామెడీ చేసినట్టుగా ఉంది. పంతులు, నువ్వేడ కామెడీలు చేస్తే ఏమైతుందో నీకు తెలుసు కదా. నువ్వు పెండ్లి అంటావో పూజ అంటావో వ్రతం అంటావో నాకు తెలవదు. మా కండ్ల ముందు వాళ్ళిద్దరికీ పెండ్లి కావాలి.
పెండ్లి పీటల మీద వాళ్ళిద్దరూ కూర్చోవాలా. ఆ ఎమ్మి మెడలో నా మనవడు తాలిబొట్టు కట్టాలా. లేదంటే నా పాడి కట్టాలా. ఏందదే? ఏం లేదండి, ఇంతకు ముందు కూడా ఇలాగే చెప్పారు కదండి. అప్పుడేదో శాంతి హోమం అనుకున్నాము, ఇప్పుడు దాంతో పాటు దాంపత్య వ్రతం కూడా చేయించేద్దామండి. దాంపత్య వ్రతమా? అవునమ్మా. అది అయితే పెళ్లి తతంగం అంతా చేయించడానికి వీలవుతుంది. సరే, అట్నే గాని ముహూర్తం ఎప్పుడు పెడుతుండవు మరి? మీరు ఎప్పుడంటే అప్పుడేనండి. మీరు చెప్తే మనుషులే కాదండి, గ్రహాలు కూడా మాట వింటాయి. మీ ఇష్టమండి. అయితే రేపే చేయించేద్దాం. అలాగేనండి. మన వాళ్ళకి లిస్ట్ ఇస్తాను, ఆ సామాన్లు తెప్పించే ఏర్పాటు చేయండి. అట్నే మరి. అలాగేనమ్మా, ఉంటాను. ఈ వ్రతంతో వాళ్ళు మోసం చేస్తా ఉండారో నేను పొరపాటు పడుండానో తెలిసిపోతాది. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఇది ఎలా ఉంది? చాలా బాగుందండి. సో నైస్. ఇది నా భార్య కోసం కొన్నాను. తనని సర్ప్రైజ్ చేద్దామని కొన్ని దాచిపెట్టాను. కానీ ఇది ఇవ్వకుండానే తను... బాధపడకండి కౌశిక్ గారు, కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని ఆపినా ఆగవు. మనంతట మనమే ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలి. ఎప్పుడు మనం పోయిన వాళ్ళని తీసుకురాలేము, కానీ మీ అమ్మగారిని మీరు కాపాడుకోండి. ఇది మీ బాధ్యత. నిజమే చంద్రిక, నా చేతుల్లో ఏమీ లేదు. చివరికి మా అమ్మని కూడా నువ్వే కాపాడావు. నీ వల్లే మా అమ్మని రోజు కళ్ళతో చూసుకోగలిగాను. భరత్, నువ్వు ఇద్దరూ నా పాలిట దేవుళ్లతో సమానం. అదేంటండి, ఆయన మీకు ఫ్రెండ్ అయితే మీరు కూడా నాకు ఫ్రెండే కదా. ఫ్రెండ్స్ మధ్య ఇలా ఒకరికొకరు దేవుళ్ళని పొగుడుకోవడం ఏంటి చెప్పండి? చంద్రిక, ఇదిగో ఇది తీసుకో. నాకెందుకండి? మా అమ్మకి ప్రాణం పోసావు కదా, ఇది నీకు ఇవ్వాలనిపించింది. నేనిచ్చే చిన్న గిఫ్ట్, ప్లీజ్ తీసుకో. ఇది ఉండాల్సింది నా మెళ్ళో కాదండి, మీ అమ్మగారి మెళ్ళో. ఈరోజు మీ అమ్మగారి బర్త్డే కదా, గుర్తుందా? అవును, ఈరోజు అమ్మ బర్త్డే. నీకెలా తెలుసు? ఇదిగోండి, మీ అమ్మగారి ఆధార్ కార్డు దొరికింది, ఇందులో చూశాను. చూడు, కనీసం మా అమ్మ బర్త్డే కూడా నాకు గుర్తులేదు. ఆమె బ్యాడ్ సన్. అమ్మ కోసం నేను ఏది చేయలేదు. ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఆవిడకి ఇవ్వండి. నిజంగా ఆవిడ సంతోషిస్తుంది. ప్లీజ్ వెళ్ళండి. థ్యాంక్ యూ చంద్రిక. నువ్వు కూడా రా. సరే పదండి. రా. అమ్మా రా కూసో. అమ్మా, ఇదిగో ఇది నీకోసమే, తీసుకో. ఎంత బాగుండదురా. నీకోసం నేను ఇస్తున్న చిన్న గిఫ్ట్, తీసుకో. నా పుట్టినరోజు నీకింకా గుర్తుండదా? అదేంటమ్మా, ఎలా మర్చిపోతాను? నేను మర్చిపోయి ఉండానురా. ఎప్పుడైతే నువ్వు అడిగినట్టు ఈ గొడవలు ఆపుతానని మాట ఇవ్వలేకపోయినానో ఆ రోజే నా పుట్టినరోజు నేను మర్చిపోయి ఉండాను. నా కొడుకు ఏమీ పెద్ద కోరికలు కోరలేదమ్మా. అందరూ బావుండాలా, కొట్లాట లేకుండా కలిసుండాలా అని కోరుకున్నాడు. కానీ వీడు కోరుకున్నట్టు మాట ఇవ్వలేకపోయినా. ఎందుకంటే
ఈడ నా మాట వినేదెవరు చెప్పు? నా పుట్టినరోజు నాడు మా మామని గొడవలు ఆపు అని అన్నాను. అలా కాదు అన్నారు. అంతే, అప్పటి నుంచి నేను పుట్టినరోజుని చేసుకోవటమే మానేసుండాను. మళ్ళీ ఇన్నాళ్లకి మీరొచ్చి నా పుట్టినరోజుని గుర్తు చేసుండారయ్యా. నా ప్రాణం ఉండగా నన్ను ఇడిసిపెట్టిపోనని నాకు మాట ఇయ్యయ్యా. ఈ బంగారానికంటే నీ మాటే నాకు విలువైందయ్యా. మాటివ్వు. నువ్వైనా చెప్పమ్మే. నువ్వు చెప్తే వాడింటాడు. నన్ను ఇడిచిపెట్టిపోవద్దమ్మే. ఏది మన చేతుల్లో ఉండదు కదండి. దేనికైనా మనసే ప్రధానం అంటారు. మీరు గట్టిగా అనుకుంటే జరుగుతుందేమో. మీ అబ్బాయి అంత ప్రేమగా ఇచ్చాడు కదా, ఈ నెక్లెస్ పెట్టుకోండి. భరత్, భరత్, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏమైందిరా? ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు? నిజంగా నీ వల్లే మా అమ్మ ప్రాణాలు నిలబడ్డాయిరా. చంద్రికని చూసి మా అమ్మ ఎంత ఆనందపడుతుందో తెలుసా? నేను నా భార్య కోసం కొన్న నెక్లెస్ని మా అమ్మ మెడలో చంద్రిక స్వయంగా వేసింది. అప్పుడు మా అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి భరత్. అది మాటల్లో చెప్పలేను. ఇది కేవలం నీ వల్లేరా. ఆ రోజు నేను వెళ్ళిపోమ్మని చెప్పినా కాదని నువ్వు వెనక్కొచ్చావు. నీ వల్లే మా అమ్మ బాగైందిరా. రియల్లీ థ్యాంక్స్ భరత్. రే, ఇందులో నేను చేసింది ఏముంది? లక్కీగా చంద్రిక, నీ భార్య మౌనిక ఇద్దరూ ఒకే పోలికలతో ఉండడం వల్ల ఇలా చేయగలిగాం. లేదంటే నేను ఏ హెల్ప్ చేయగలిగేవాడిని కాదు. ఏందప్పా, ఏమంటున్నావు? అది ఏం లేదండి, ఏదో క్యాజువల్గా. ఏందబ్బా ఇది? ఎప్పుడు చూసినా మీ ముగ్గురు కలిసే ఉంటారు. పొద్దస్తమానం మాట్లాడుకోవడానికి ఏం ఉంటాయి? అదేం లేదు నానమ్మా. రేపు షాపింగ్కి వెళ్దామని. రేపు పంతులు గారు వస్తుండారు. ఇంట్లో పూజుండాది. ఎవరూ గడప దాటి బయటికి పోవడానికి వీలే. పూజ? ఏం పూజ? ఇది ఇప్పుడు అనుకున్న పూజ కాదు, నువ్వు వచ్చినప్పుడే అనుకున్నాంలే. రేపు పంతులు గారు వచ్చాండారు. మీరిద్దరూ పీటల మీద కూర్చొని ఆ పూజలు వ్రతాలు చెయ్యాలా. ఏ వ్రతం అండి? దాంపత్య వ్రతం. ఏంటి దాంపత్య వ్రతమా? అదే, పేరుకి దాంపత్య వ్రతమే గాని అది మీ ఇద్దరికి పెండ్లి లాంటిది. పెళ్ళేంటండి? మీ పెండ్లి ఎట్లాగో మేము చూడలేకపోతిమి. ఇట్టైనా చూసుకుందామని జరిపిస్తుండామమ్మీ. చెప్పింది గుర్తుండాది కదా. మీరు యాడికి పోయేదిలే. ఈ వ్రతం అయిపోయేదాకా ఈయన్నే ఉండాలా. పోదాం పామ్మ.
ఏమిరా ఈ గదికొచ్చినావేంది? అడుగుతుండాది నిన్నే. ఈ గదికెందుకొచ్చుండావు? నువ్వు ఉండాల్సింది ఆ గదిలో కదా. నాన్న, అది నాకు ఆఫీస్ వర్క్ ఉంది, లాగిన్ అవ్వాలి. అయితే పెన్లాన్ని వదిలేసి ఆఫీస్ పనులంటూ ఆ డబ్బా ముందేసుకొని కూర్చుంటే ఎట్టప్పా? కాపురాలు చేసుకోపడ్లా? ఏమై ఉండదురా? అదిగో చూడు, ఆ దొరల దేశం పోయి దొరగారు ఏం సాధించిండ్రో చూడమ్మా. పెన్లాన్ని బిడ్డని ఆ గదిలో వదిలేసి ఈడకొచ్చి ఆఫీస్ పని చేస్తున్నాడంట. ఆఫీస్ పనులు. ఏంద్రా అయ్యా ఇది? అయినా నువ్వు ఎవరి దగ్గరకో పోయి పని చేసుడేందిరా? ఈడ నీకు ఏం తక్కువై ఉండాదని ఆడ ఎవడికిందనో పని చేయడానికి? నానమ్మా, అది నీకు చెప్పినా అర్థం కాదులే. రేయ్, నువ్వు మాకేం చెప్పబడ్లా. నువ్వు పోయి ఆ రూమ్లోనే పడుకో. ఇట్టా బయటకొచ్చి విడివిడిగా ఉండడు మంచిది కాదు. అది కాదు నాన్న. చెప్తుండా కదా, రా నాన్న. పదా. నువ్వు ఎట్టా పడితే అట్టా ఉండడానికి ఇది అమెరికా కాదప్పా, మన సీమ. పో, లోనికి పో. పో. వెళ్ళు నాయనా, వెళ్ళు, పో. ఏందమ్మా గడియ పెడతా ఉండవు? నువ్వు చెప్పుండావు కదరా, మనల్ని చాలా కండ్లు గమనిస్తుండాయని. ఈడు మధ్యరాత్రిలో బయటకు వచ్చినాడంటే బాగుండదు. తెల్లారినాక తలుపు తీద్దాంలే. పోయి పండుకో. ఏంటండి మీరిలా వచ్చారు? సారీ, ఐఎమ్ సారీ. నాన్న నానమ్మ ఇద్దరు బయటే ఉన్నారు చంద్రిక. వాళ్ళకేదో అనుమానం వచ్చింది. అనుమానం ఏంటి? అదే భార్యాభర్తల మధ్య ఏవో డిస్ప్యూట్స్ ఉన్నాయేమో, అందుకే విడిగా ఉంటున్నాం అనుకుని. నా వల్ల ఏ ఇబ్బంది ఉండదు, నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈ నరకం నుంచి నేను ఎలా బయటపడాలి? ఏందప్పా ఈ టైంలో ఈడుకొచ్చినావు? అది నేను నేను కౌశిక్తో మాట్లాడాలి. ఇప్పుడు టైం ఎంతైనాది? అర్ధరాత్రి ఆడితో మాటలేంది? అయినా బయట గడియ పెట్టుండాము, అది నీకు అర్థం కాలేదా? అదే చూస్తున్నానండి. తను లోపలుంటే బయట గడియ పెట్టారు. మేమే పెట్టుండాము. ఇట్రా, ఇట్టరా. ఇప్పుడు చెప్పు, నీ పేరేందన్నావు? భరత్ అండి. భరతా? నువ్వు నా మనవడికి స్నేహితుడు కాబట్టి నిన్ను నేను నమ్ముతాండా. అయితే నాకోటి చెప్పు,
వాడికి ఆ ఎమ్మికి మధ్య గొడవలు ఏమైనా ఉండాయా? అదేంటండి? ఏం లేదు బాబు, మొగుడు పెళ్ళాల మధ్యన ఇట్లాంటి గొడవలు మా ఊళ్ళల్లో పెద్దగా ఉండవు. ఉన్నా అవి పెద్దగా బయటికి రావు. కానీ దొరల దేశం పోయి ఉండాడు కదా, ఎవరి లోకం వాళ్ళది. వాళ్ల మధ్యన ఏమైనా కీచులాట్లు ఉండి అవి మా లచ్చమ్మకి తెలిసినాయంటే అది తట్టుకోలేదు. ఆ ఎమ్మి పరిస్థితి ఎట్టా ఉండాదో నువ్వు చూసినావు కదా. మీ ఇద్దరికీ మంచి స్నేహం ఉండాది కదా, అట్లాంటిదేమైనా ఉంటే చెప్పు, అది మాట్లాడదాం. అలాంటిదేం లేదండి, వాళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే మీ ఊళ్ళో లాగా ఓపెన్గా ఉండడం చేత కాదు. ఏమోనప్పా, రేపు ఎట్టాగు వాండ్లకి దాంపత్య వ్రతం చేయిస్తా ఉండాం కదా, దాంతో వాండ్ల పెండ్లి చూసినట్టుగా ఉంటాది. ఆ వ్రతం తర్వాతైనా వాండ్లు సంతోషంగా ఉంటారు. నువ్వెళ్ళు నాయనా, పోయి పండుకో. రేపు ఆ పూజలో నువ్వు కూడా ఉండాలా, అన్నీ దగ్గరుండి చూసుకోవాలా. పో, పొద్దుపోయినది, పోయి పండుకో పో. ఎందుకో ఎచటికో తెలియది పయనం, ముందుకో వెనకకో బ్రతుకులో గమనం. పొరపాటునో అలవాటునో బలహీనులే బలి జీవుల విధికే ఇది చలిమంటనా రగిలే మనసే. ఐఎమ్ సారీ చంద్రిక. ఆగండి. మీ మామ పరిస్థితి బాలేదయ్యా, డాక్టర్లు చాలా సీరియస్ అంటున్నారయ్యా. సరే, పోయి బిన్నెరా. మన వాళ్ళని తోడుగా తీసుకపో. ఎందుకు నాన్నా? పరిస్థితిలో బాగాలేవురా. రై రాయుడు, అయ్యా తోడుగా మీరు కూడా బండి. అట్టాగేనయ్యా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.